వెల్కమ్ టు హెల్త్ ఫైల్. కొన్ని నెలలుగా కాళ్ళ నొప్పులను కీళ్ళ నొప్పులను నెగ్లెక్ట్ చేశాము, ఇబ్బందులు పడుతున్నాము, తీవ్రమైన నిర్లక్ష్యంతో తీవ్రమైన సమస్యలకు గురవుతున్నాము అండ్ కాంప్లికేషన్స్ పెంచుకుంటున్నాం. ఇంకా తేలికైన పరిష్కార మార్గాలు ఉన్నప్పుడు ఇంకా నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం ఉందా? మరి ముఖ్యంగా వెరికోస్ వెయిన్స్కి చిన్న ట్రీట్మెంట్, లేజర్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేనే లేదని నవేడేస్ బాగా కోవిడ్ కేర్ తోటి ఈ ట్రీట్మెంట్ అందించగలుగుతున్నారని, వెరికోస్ వెయిన్స్ సమస్యకి లేజర్ ట్రీట్మెంట్ ఎప్పుడు అవసరము, లేజర్ ట్రీట్మెంట్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, ఎవరికి అవసరం, ఈ వివరాలను అడిగి తెలుసుకుందాం. ఏవిస్ హాస్పిటల్ సీనియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజావి కొప్పాల గారిని అడిగి. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. కొన్ని నెలలుగా చాలామందికి అవసరం, అత్యవసరం అన్నా కానీ డిలే చేస్తూ వచ్చి ఉండారు. అంటే వాళ్ళకి కాంప్లికేషన్స్ పెరిగినట్టుగా గమనించారా? చాలా ఎక్కువ అండి, చాలా ఎక్కువ అండ్ అన్యాక్సెప్టబుల్లీ హైగా కూడా ఉన్నాయి. ఇక్కడ కాంప్లికేషన్స్ రెండు రకాల కాంప్లికేషన్స్. ఒకటి, మనం ఆల్రెడీ ఆపరేట్ చేసినప్పటికే కాళ్ళలో పుండు ఉండి కాళ్ళు బాగా డ్యామేజ్ అయిన వాళ్ళకి కొన్నిసార్లు కట్లు వేసుకొని ఫ్రీక్వెంట్గా ఫాలో అప్ అవ్వమని చెప్పడం జరుగుతుంది. అలాగా ఆ ఫాలోఅప్ని వాళ్ళు మర్చిపోయి కోవిడ్ అంటే లాక్డౌన్ అంటే అంతా మూసేసుకోవాలి, ఈ కాళ్ళు దాని మట్టుగా ఏదో ఆటోమేటిక్గా మ్యాజికల్గా బాగైపోతుందని చాలా తప్పుడు ఆలోచన వల్ల చాలామంది ఈ పోస్ట్ ఆఫ్ కేర్ నెగ్లెక్ట్ చేసి మళ్ళీ ప్రాబ్లం పెరిగి వెనక్కి వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే ఎక్కువ శాతం మాత్రం ఈ వాస్కులర్ ప్రాబ్లమ్స్ని నెగ్లెక్ట్ చేయటం వల్ల ఆ డ్యామేజ్ చాలా పెరిగిపోయి వచ్చిన వాళ్ళు చాలా. ఇప్పుడు లిటరల్గా ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ దగ్గర 70 పేషెంట్స్ చూసాం. అందులో 4 పేషెంట్స్కి ఇవాళ కొత్త చర్మం కూడా వేయాల్సిన అవసరం రావచ్చేమో అని చెప్పడం జరిగింది. నేను నార్మల్గా నెలకి కానీ లేకపోతే 2-3 నెలలకి ఒకసారి కొత్త చర్మం అవసరం పడుతుంది. నా కేర్ అంతా కూడా జస్ట్ వాస్కులర్ కేర్ అంతా మంచి బ్యాండేజింగ్తోని మంచి క్వాలిటీ ప్రొసీజర్స్తోని చేసేస్తాం. కానీ ఇవాళ అంతమందికి చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే అంత లేట్గా మొత్తం చర్మం పూర్తిగా డ్యామేజ్ అయిపోయినాక వచ్చేస్తున్నారు. ఇదొక ప్రాబ్లం. అయితే ఇంకో ప్రాబ్లం మీరు పేపర్స్లో చదివే ఉంటారు. ఈ కోవిడ్ అనే ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి బ్లడ్ క్లాట్స్ ఎక్కువగా కలుగుతాయి. సో చాలామందికి ఏంటంటే వాళ్ళకి కోవిడ్ ఉందో లేదో తెలియదు, ఎందుకంటే జ్వరం రాలేదు, జలుబు రాలేదు, ఏం రాలేదు. కొన్నిసార్లు కోవిడ్ ఏసిమ్టమాటిక్ ఉండొచ్చు. కానీ అలా ఏసిమ్టమాటిక్ ఉంటూనే కాళ్ళలోన లేకపోతే చేతుల్లోన లేకపోతే బ్రెయిన్లోన బ్లడ్ క్లాట్ అయిపోయి దాని పరిణామాలతో చాలామంది చూస్తున్నాం. దగ్గర నెలకి కనీసం 3 to 4 కేసెస్ కోవిడ్ రిలేటెడ్ బ్లడ్ క్లాట్స్ పేషెంట్స్ని కూడా మనం ట్రీట్ చేయాల్సిన అవసరం వస్తుంది. అంటే వాళ్ళు కోవిడ్ నెగిటివ్ అయినాకే తీసుకోవాల్సి వస్తుందండి. బట్ ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమాటిక్. సో ఈ బ్లడ్ క్లాట్స్ రావటం కానీ, వారికోస్ వెయిన్స్ కానీ, లేకపోతే కాళ్ళకి వెళ్ళే రక్త సరఫరా మార్పిడిలో ఏమైనా మార్పులు రావటం కానీ, కాళ్ళలో పుళ్ళు పట్టడం కానీ, ఇవి ఏవి కూడా ఎటువంటి లాక్డౌన్ కోసం కానీ, ఎటువంటి కర్ఫ్యూ కోసం కానీ ఈ వ్యాధులు ఆగవు. ఇవి మెడికల్ ఎమర్జెన్సీస్. అందుకని తొందరగా ఒక అటెన్షన్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వస్తే తప్ప ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. అంటే మీరు చెప్తున్నట్టుగా కోవిడ్లో బ్లడ్ క్లాట్స్ దాని ట్రీట్మెంట్ కూడా మీ దగ్గర ఉంది. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెరికోస్ వెయిన్స్ కానీ, డీబీటీ కానీ ఇలాంటి సమస్యలే కాకుండా ఈ కోవిడ్లో వచ్చే బ్లడ్ క్లాట్స్ కూడా అంటే ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తారు? రైట్. సో బేసిక్లీ కాళ్ళకి వెళ్ళే రక్తనాళాలు సడన్గా బ్లడ్ క్లాట్ అయిపోయి కాళ్ళకి వెళ్ళే సరఫరా ఆగిపోతే దానికి అప్పుడు ఎంబోలెక్టమీ అంటే ఒక బెలూన్ వేసి లేకపోతే ఒక క్యాథెటర్ వేసి క్లాట్ని ముద్దు జాయిన తీసేస్తాం బయటికి. అలాగే కాళ్ళ నుంచి వెనక్కి వచ్చే డీప్ వెయిన్స్లో క్లాట్స్ ఏర్పడ్డాయి అనుకోండి, దాన్ని డీబీటీ అంటాం. అలాంటి డీబీటీ వస్తే ఏం చేస్తామంటే లోపల బెలూన్ పెట్టి ఒక లిక్విడ్ పెట్టి ఆ లిక్విడ్తోని ఆ క్లాట్ని కరగొట్టేసి ఆ సైజ్ నార్మలైజ్ చేసి పంపించడం జరుగుతుంది. ఇలాగ కొన్నిసార్లు డీబీటీ మరీ ఎక్స్టెన్సివ్గా ఉండి లోపలంతా క్లాట్ అయిపోతే ఆ క్లాట్ ముద్దులు హార్ట్కి వెళ్ళి హార్ట్ని బ్లాక్ చేస్తాయి. అలా కూడా చాలా డెత్స్ అవుతున్నాయి కోవిడ్లో. అలాంటి ప్రివెంట్ చేయడానికి ఏం చేయొచ్చు అంటే లోపల ఫిల్టర్ కూడా వేసి, ఒక ఫిల్టర్ అంటే ఒక బుట్ట మాదిరి వేసి ఆ క్లాట్స్ పైకి వెళ్లకుండా కూడా ఆపొచ్చు. సో ఇలాగ చాలా కొత్త అడ్వాన్సెస్ ఉన్నాయి. అన్ని క్లాట్స్ అందరికీ తీసేయచ్చు, అది పెద్ద ప్రాబ్లమే కాదు. దానికి ఏదో మందులు వేసుకొని చూస్తాము అంటే ఏమవుతుందంటే కొన్నిసార్లు మందులు పనిచేస్తాయి, బట్ చాలాసార్లు మందులు పనిచేయవు. మరే కారణంగా కొంతమందికి ఇప్పుడు ఐసిట్రామ్ ఇట్లాంటి మందులు వేసుకుంటే వాళ్ళు తినే ఆహార పరిమితులు చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తినకూడదు, పాలకూర తినకూడదు, టమాటో తినకూడదు, బ్రింజాలు తినకూడదు, చాలా రకాల మందులు చాలా రకాల వెజిటబుల్స్ తినకూడదు. అలాంటి పథ్యం చేయడం ఇండియాలో పాసిబుల్ కాదు. అలాంటప్పుడు మళ్ళీ క్లాట్స్ వస్తాయి. వాళ్ళు అనుకుంటుంటారు ఈ మందులు తింటే క్లాట్ రావనేసి. వాళ్ళు చూసే డాక్టర్స్ అంత టైం స్పెండ్ చేసి చెప్పరు ఏం పథ్యం తీసుకోవాలనేసి. సో ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దీనికి ఏంటంటే ఫస్ట్ ఒక వాస్కులర్ డాక్టర్ అటెన్షన్ తీసుకొని ఇది ఏంటి, తగ్గించే మార్గం ఏంటి. సపోజ్ యంగర్ పీపుల్ అనుకోండి, వాళ్ళు తొందరగా క్లాట్ తీసేయడానికి ట్రై చేస్తాం. బాగా వయసులో పెద్దవాళ్ళు అనుకోండి, సర్లేండి ఈ మందులు వేసుకొని మందులు తగ్గించడానికి ట్రై చేస్తాం. ఆ డెసిషన్ అనేది ఒక ఫ్యామిలీ పరంగా, ఒక డాక్టర్ పరంగా, ఒక గ్రూప్లా కలిసి ఆ డెసిషన్, క్లినికల్ డెసిషన్ తీసుకోవాలి. అంతేగాని క్లాట్కి వచ్చింది చూద్దాంలేండి, ఇప్పుడు కరోనా కదా కర్ఫ్యూ అని చెప్తున్నారు, ఆ క్లాట్తో అలా బతికేద్దాం అనుకోవడం పొరపాటు.
ఒక హోమ్ మేకర్ అయినా లేదా డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఎక్కువగా నించొని లేదా కూర్చొని జాబ్స్ చేసే వాళ్ళైనా చాలామందికి చిన్న ఏజ్లో కూడా సాయంత్రం అయ్యేసరికి కాళ్ళు నొప్పులు రావడం లేదా నిద్ర కూడా సరిగ్గా పట్టకపోవడం అనేది చాలా కామన్గా చూస్తుంటాం. అదొక వెరికోజ్ వెయిన్స్కి రిలేటెడ్ సమస్యను ఎట్లా గుర్తించగలరు? రైట్. సో వ్యారికోస్ వెయిన్స్ రిలేటెడ్ సమస్యలు చాలా టిపికల్గా ఉంటాయి. చాలామంది పేషెంట్స్ అనుకుంటారు షుగర్ నొప్పులు అయి ఉండొచ్చండి, అందుకే వదిలేసాను ఇన్నేళ్ళుగా, లేదంటే ఇది నాకు నార్మల్గా కాళ్ళు నొప్పులు రావడమే నాకు సహజం అందుకే వదిలేస్తానని చెప్తుంటారు. అది పొరపాటు. మనం ఏం చేయాలంటే ఈ వాస్కులర్ పెయిన్స్ సాయంకాలం అవుతున్న కొద్దీ పెరుగుతుంటాయి, సాయంకాలం అవుతున్న కొద్దీ కాళ్ళు వాస్తాయి, సాయంకాలం అవుతున్న కొద్దీ కాళ్ళ లోపల కలర్ మారుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా వాస్కులర్ యొక్క ఒక సిమ్టమ్స్ అనమాట. ఈ వాస్కులర్ పెయిన్ సిమ్టమ్స్ చాలా టిపికల్గా ఉంటాయి. 10 అడుగులు వేస్తే నొప్పులు పెరుగుతూ ఉంటాయి, లేదా మనకి కాళ్ళు కూర్చోగానే ఆడవాళ్ళు లేచి నిలబడేటప్పటికి పిక్కలంతా పట్టుకొని కిందకి సాగుతున్నట్టు ఉంటుంది. ఇవాళ ఒక పేషెంట్ నాకు బాగా చెప్పారు, ఎండాకాలం కానీ వేడి నీళ్ళు కాలు తడుపుకుంటే కానీ లేకపోతే వేడి నీళ్ళు స్నానం చేసినప్పుడు కానీ అలాంటి హాట్ వెదర్ ఉన్నప్పుడు ఈ కాళ్ళు ఎక్కువ సాగినట్టు, కాళ్ళు ఎక్కువ నొప్పి వచ్చినట్టు చెప్తున్నారు. అది మనం కూర్చొని విశ్లేషిస్తే వెరికోస్ వెయిన్స్ అలా కామన్గా జరుగుతుంది, ఎందుకంటే వేజోడైలేషన్ వస్తుంది, ఆ వెయిన్స్ పెద్దగా అవుతాయి కాబట్టి. సో ఇలాగా సిమ్టమ్స్ చాలా టిపికల్గా ఉంటాయి. వాస్కులర్ పెయిన్ అనేది ఒక వాస్కులర్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ కానీ చూసారంటే ఇట్టే కనిపెట్టి ఇది వాస్కులర్ పెయిన్ అని చెప్పే అవకాశం ఉంది. అంటే కోల్డ్ వెదర్లో కొంతవరకు కంఫర్టబుల్గా ఉంటారంటారా ఈ సమస్య ఉన్న వాళ్ళు? డెఫినెట్గా కొంతవరకు బాగా కోల్డ్ వెదర్లో కంఫర్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇక్కడ 2-3 విషయాలు ఏంటంటే ఇవన్నీ బుక్స్లో రాస్తాము, బట్ ఇండియన్ వస్త్రధారణ మనం చూసే బట్టలు ధారణ చూసామంటే మనం 2-3 లేయర్స్ ఉంటాయి ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి. సో యూజువల్గా అంత కోల్డ్ కూడా ఎక్స్పోజ్ అవ్వరు అట్లీస్ట్ సదర్న్ ఇండియాలో. సో ఏదో వింటర్లో బాగైపోతుందిలే దేవుడి దయ వల్ల అని అనుకోవడం కూడా పొరపాటు. చాలా మందికి అది అగ్రివేట్ అవుతూనే ఉంటాయి, బట్ డెఫినెట్లీ వింటర్ సీజన్లో అంత సివియర్ సిమ్టమ్స్ మనం చూడం. చాలా మందికి క్రాంప్స్ అనేవి కూడా బాధిస్తుంటాయండి, అది వెరికోజ్ వెయిన్స్ సిమ్టమే అంటారా? కాళ్ళల్లో పిక్కలు రాత్రి పూట పట్టేయటాన్ని క్రాంప్స్ అంటాము. క్రాంప్స్ యూజువల్గా నైట్ టైం వస్తాయి. అండ్ నాక్టర్నల్ క్రాంప్స్ అంటే నైట్ టైం వచ్చే క్రాంప్స్కి వారికోస్ వెయిన్స్కి స్ట్రాంగ్ అసోసియేషన్ ఉంది. అంటే వారికోస్ వెయిన్స్ ఉండేవాళ్ళు రాత్రిపూట క్రాంప్స్ చాలా ఫ్రీక్వెంట్గా చూస్తాం. 60-70% మందిలో వాళ్ళకి వారికోస్ వెయిన్స్ క్యూర్ చేస్తే ఈ క్రాంప్స్ పూర్తిగా తగ్గిపోతాయి. యూజువల్గా ఏ ఏజ్ గ్రూప్లో ఈ సమస్య అధికంగా ఉన్నట్టు గమనిస్తున్నారు? సో ఆల్ ఏజ్ గ్రూప్స్ బోత్ సెక్సెస్లో మనం చూస్తామండి. చాలామంది అనుకుంటారు ఇంత చిన్న వయసులో రాదు, లేకపోతే ఇంత ముసలి వయసులో రాదు, ఇంత పెద్ద వయసులో చేస్తే అవకాశం ఉందా, తగ్గే అవకాశం ఉందా, తగ్గదేమో, ఈ వయసులో నాకు ఇది అవసరమా అని ఏజ్తో కంటిన్యూస్గా దీన్ని కోరిలేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఏజ్ కోరిలేషన్ ఏం లేదండి. నా యంగెస్ట్ పేషెంట్ 14 years. సో 14 years తర్వాత ఎవరికైనా రావచ్చు. అలానే ఓల్డెస్ట్ అంటూ ఏం లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరికి ట్రీట్ చేయాలి, మనం ఏమైనా ట్రీట్మెంట్ ఆఫర్ చేయాలి అంటే వాళ్ళు అది చేసుకున్న తర్వాత ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేద్దాం అనుకుంటున్నారు అని మనం దాని పరిగణనలో తీసుకొని చేస్తే తగ్గిపోతాయి. అంతేగాని ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 89 yearsకి అవసరం అంటే 89 yearsకి మీరు ఈ వెరికోస్ వెయిన్స్ ఉన్నా కూడా మీ పనులు మీరు చేసుకుంటూ ఇంకోటి మీద డిపెండ్ అవ్వకూడదు అనుకుంటూ ఉంటే చేస్తేనే తగ్గుతుంది. లేదా 94 yearsకి కాళ్ళ పుండు కూడా పడిపోయినంత అడ్వాన్స్ స్టేజ్లో వచ్చారనుకోండి 100% చేస్తేనే తగ్గుతుంది, ఇంకో ఆపర్చునిటీ లేదు. బట్ ఇలా చేసినప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటి, చేసుకున్నాక వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా బతకాలనుకుంటున్నారు దాన్ని పరిగణన తీసుకొని చేస్తే తగ్గిపోతాయి. అంటే ట్రీట్మెంట్ తర్వాత తప్పనిసరిగా వాళ్ళు యాక్టివ్గానే ఉండాలి. రైట్. సో ఇది ఒక గుడ్ క్వశ్చన్. చాలామంది ఆపరేషన్ అయిన తర్వాత కూడా అడుగుతుంటారు నేను రెస్ట్ తీసుకోవాలా, 15 రోజులు తీసుకోవాలా, 20 రోజులు తీసుకోవాలని. సో మా పరంగా ఏంటంటే ఈ రక్తనాళాల సమస్యలు మనం ఎంత తొందరగా నడుచుకుంటూ మన పనులను యథావిధిగా చేసుకుంటే అంత తొందరగా తగ్గిపోతాయి. సో మీరు ఏంటంటే ఈ ఫ్రీక్వెంట్గా మూవ్ అవుతూ ఉండాలి, కాళ్ళు కదుపుతూ ఉండాలి. అలాంటి వాళ్ళకి తొందరగా మనం రిలీఫ్ చూస్తుంటాం. అండ్ రివర్స్లో ఏంటంటే మొబిలిటీ తగ్గిపోయిన వాళ్ళు అంటే అసలు కాళ్ళు కదపకుండా అలా కామ్గా దగ్గర కూర్చునే వాళ్ళలో ఈ వారికోస్ వెయిన్స్ చేస్తే హీలింగ్ రేటు కొంచెం స్లో అవుతుంది. సో పిక్క భాగాన్ని మనం ఎంత కదిపితే అంత మంచి రికవరీ వస్తుంది ఆపరేషన్ తర్వాత. ఎవరికైనా చిన్న వయసులో ఈ సమస్య ఉందని తెలిస్తే దానంతట అదే తగ్గుతుందా, ఇది అలాగా గ్రోత్ అయ్యే అంటే సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ కాదా, ఎప్పుడు గ్రో అవుతూనే ఉంటుందా అని కూడా మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. అలా ఏమన్నా ఎప్పుడైనా ఉంటుందంటారా? ఇది 100% సెల్ఫ్ లిమిటింగో లేకపోతే ఆటోమేటిక్గా తగ్గిపోయే వ్యాధి మాత్రం కాదు. ఓకే, మనం ఎన్నో అంటే నేను ఆల్మోస్ట్ 14,000 ప్రొసీజర్స్ దగ్గర 15 ఏళ్ళుగా చేస్తున్న ఎక్స్పీరియన్స్తో ఏం చెప్పగలనంటే ఇది దారుణంగా తగ్గిపోయి కాదు. నా దగ్గరికి కొంతమంది 3-4 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ తర్వాత కూడా వచ్చి మీరు అప్పుడు చెప్పారు డాక్టర్ గారు మేము వింటాం మర్చిపోయాము, ఇది చేస్తే బాగుంటుందని చెప్పడం చాలా ఫ్రీక్వెంట్గా చూస్తాం. సో ఇది తగ్గిపోయేది కాదు, యూ కెనాట్ విష్ ఇట్ అవే, ఇట్ డెఫినెట్లీ ఇస్ అ ప్రాబ్లమ్ దట్ లాస్ట్. అండ్ డెఫినెట్గా అంటే అందరూ అంత సఫర్ అవ్వరు, ఒక 40-50% మంది చాలా సఫర్ అవుతారు. కాళ్ళ నొప్పులు, బాధలు, పుళ్ళు, లేకపోతే ఏనుగు కాళ్ళకు వాచిపోవటం, లేదంటే క్లాట్స్ లాగా ఏర్పడి గుండెకి పాకటం, సడన్ కార్డియక్ డెత్ కాజ్ అవటం.
మరి కొంతమందికి బర్స్ట్ అయిపోయి రక్తం కావడం, ఇట్లాంటి వేరియస్ కాంప్లికేషన్స్ లీడ్ చేస్తుంది. సో ఆటోమేటిక్గా తగ్గిపోయే వ్యాధి మాత్రం 100% కాదు. సుబ్బారావు గారు కాల్. సుబ్బారావు గారు నమస్తే అండి, డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి. ఏమంటున్నారు గారు? చెప్పండి. సుబ్బారావు గారు మీ క్వశ్చన్ క్లియర్గా లేదండి, మీ కాల్ అసలు మళ్ళీ ట్రై చేయండి. లేజర్ ట్రీట్మెంట్ అవసరము అనేది ఫస్ట్ సిట్టింగ్లోనే మీరు ఫస్ట్ మీటింగ్లోనే చెప్పడం జరుగుతుందా, లేకపోతే కొంత వెయిట్ చేసి రమ్మడం జరుగుతూ ఉంటుందా? సో బేసిక్గా ఇక్కడ మన దగ్గర ప్రాసెస్ చాలా రోబస్ట్గా ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు అట్లీస్ట్ హైదరాబాద్లో వచ్చే ప్రతి పేషెంట్కి మనకు ఒక జూనియర్ అండ్ ఇంకో డాక్టర్ గారు ఏమో కంప్లీట్ హిస్టరీ తీసుకుంటారు. ఆ హిస్టరీ తీసుకున్నప్పుడు నొప్పి ఉందా, బాధ ఉందా, వెయిన్స్ కనిపిస్తున్నాయా, దీనివల్ల కాలు ఆ చర్మం గట్టిపడుతుందా, చర్మం రంగు మారిందా, ఇలాంటి హిస్టరీ అంతా డీటెయిల్గా తీసుకుంటారు. రెండో విడత ఏం చేస్తారంటే అక్కడ మీకు వేరే రూమ్ తీసుకెళ్ళి స్కాన్ చేస్తారు. నాకు హైదరాబాద్ వచ్చే ప్రతి పేషెంట్కి నిల్చుకునే పొజిషన్లో స్కాన్ చేయడం తథ్యంగా చేస్తాం. ఈ 2 స్టెప్స్ అయిపోయాక నా జాబ్ ఈజీ అయిపోతుంది. నేను ఇక్కడ ఏంటి, నా దగ్గర 2 ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఒక పక్కన ఉన్న ఇన్ఫర్మేషన్ నా దగ్గర 3rd స్టెప్లో వస్తారు. ఒక పక్కన ఇన్ఫర్మేషన్లో ఏంటంటే మీకు మొత్తం అసలు హిస్టరీ మొత్తం ప్రాబ్లం అంతా విడమర్చి చూడడం జరుగుతుంది. రెండోది స్కాన్ చేసి దాని కొలతలు, దాని ఫ్లో, దాని ఎలా ఫ్లో అవుతుంది అవన్నీ డీటెయిల్గా తీసుకోవడం జరుగుతుంది. సో ఒక పక్కన క్లినికల్ ఇవాల్యుయేషన్, ఇంకో పక్కన రేడియలాజికల్ ఎవిడెన్స్, ఈ 2 కలపోసి ఒక దగ్గర నా దగ్గరకు వచ్చేటప్పటికి నేను అసలు డయాగ్నోస్ చేసి చెప్పడం జరుగుతుంది అనమాట. సో మా దగ్గర ఈ సిస్టమ్ అమెరికాలో ఉండేది. ఇక్కడ మామూలు ఒక డాక్టరే చూస్తారు. ఇండియాలో మేము 3 డాక్టర్స్ ఎందుకు చూపిస్తున్నామంటే ఇక్కడ ఎక్కడ సిస్టంలో ఏది ఒక స్టెప్ కూడా మిస్ అవ్వకూడదు అనేసి. ఎవరికి కూడా ఒక స్టెప్ కూడా మిస్ అవ్వదు, అన్ని స్టెప్స్ కవర్ అవుతాయి మా దగ్గర. అది మెయిన్ అనమాట. అండ్ సెకండ్ స్టెప్ ఏంటంటే పాపం పేషెంట్స్ ఎంతో దూరం నుంచి వస్తారు. సో వాళ్ళకు కట్టే 600 రూపీస్ హైదరాబాద్లో దానికి 3 డాక్టర్స్ చూడటం, ఒక 3500 రూపీస్ వర్త్ కలర్ డాప్లర్ పరీక్ష ఫ్రీగా అందరికీ చేస్తాం. సో ఇది మాకు చాలా ఇంపార్టెంట్. వీ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఎంతోమంది పేషెంట్స్ అంటారు ఇంత తక్కువ రుసుము మీరు ఎంతమంది డాక్టర్స్ ఎలా చూడగలుగుతున్నారని. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వాట్ వీ డూ. శ్రీనివాస్ గారు కాల్. శ్రీనివాస్ గారు నమస్తే, చెప్పండి. ఇక్కడ మల్కాజ్గిరి నుంచి చేశానమ్మా. చెప్పండి. యాక్చువల్లీ లాస్ట్ 4 years బ్యాక్ మేము సార్తో చేయించామమ్మా. అలాగే. హలో చెప్పండి. సార్ ఇది యాక్చువల్లీ ఏంటంటే లాస్ట్ 4 years బ్యాక్ మీతో నేను చేయించాను సార్ ఇది ట్రీట్మెంట్. హలో, ఇప్పుడు మీ సమస్య ఏంటండి శ్రీనివాస్ గారు? క్లియర్ గా ఫాస్ట్ గా అడగండి, డాక్టర్ గారు వింటున్నారు. మేడం దట్ యాక్చువల్లీ ఇప్పుడు నా డాటర్ కు నా పిల్లలకి ఏమో వస్తుందా మేడం? ఊరికే నా డాటర్ కాళ్ళు కూస్తున్నాయి అంటుంది మేడం. సో జనరల్గా 85% వాళ్ళకి ఫ్యామిలీలో ఉంటుంది. సో ఇప్పుడు నేను నా పేషెంట్స్ చూసాను అనుకోండి, 100 మందికి వాళ్ళు చూసాను అనుకోండి, అందులో 85 మందికి వాళ్ళ అమ్మకి కానీ, వాళ్ళ నాయనకి కానీ, వాళ్ళ మేనమామలు కానీ, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ బ్లడ్ రిలేటివ్స్లో 85 మంది మా ఫ్యామిలీలో ఎవరికో ఉంది అని చెప్పడం జరుగుతుంది. సో అందుకని నేను ఏం చెప్తానంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు డెఫినెట్గా 14-15 years దాటిపోతే ఆవిడకి ఒకసారి ఆవిడకి స్కాన్ చేసి చూడాలి. మీ పాపకి చేస్తే మనకు క్లియర్గా అసలు ఆ వెయిన్స్ ఉన్నాయో తెలిసిపోతుంది. ఎలాగో మన హాస్పిటల్లో మనం మీకే కాదు 36,000 మందికి ఫ్రీగా స్కాన్ చేసాం. మన ఇవాళ కౌంట్ అది 36,000, 36,000 కలర్ డాప్లర్స్ ఫ్రీగా చేసాం ఇప్పుడు కాదు 6 ఏళ్ళుగా. సో మీరు దయచేసి రండి, చూసి ఆవిడ క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తాం. ఒంగోలు నుంచి శివశంకర్ రెడ్డి గారు. శివశంకర్ రెడ్డి గారు నమస్తే. నమస్తే, చెప్పండి. అదే చెప్పండి. నాకు నమస్తే మేడం, నేను డాక్టర్ గారితో మాట్లాడాను. నాకు వ్యారికోస్ వెయిన్స్ అది చూపిస్తున్న కాళ్ళన్నీ పుళ్ళు ఏర్పడినాయి మేడం. పిక్కర్లు కదా కాళ్ళన్నీ పుళ్ళు ఏర్పడినాయి. ఓకే అండి, మీ ఏజ్ ఎంత అండి? నా ఏజ్ 67 years. అలాగే. సో కాళ్ళల్లో పుళ్ళు రావడానికి మీకే కాదు, కాళ్ళల్లో పుళ్ళు రావడానికి ప్రపంచవ్యాప్తంగా 70% కారణం వ్యారికోస్ వెయిన్స్. సో 85% ఆఫ్ నాన్ డయాబెటిక్ అల్సర్స్ ఆర్ వాస్క్యులర్. ఓకే, సో మనం కాళ్ళలో పుండ్లు పడడానికి అతి మోస్ట్ కామన్ కాజ్ వ్యారికోస్ వెయిన్స్. సో మీరు కరెక్ట్గా ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటంటే మిమ్మల్ని ఒకసారి చూడాలి. చూసినప్పుడు వీలుంటే ఒకసారి కలర్ డాప్లర్ చేస్తాను. అంటే నాకు కొన్నిసార్లు పెరిఫరల్ సెంటర్స్, అంటే ఇప్పుడు ఈ ఆదివారం విజయవాడ వస్తున్నాను, విజయవాడలో నాకు అంత టైము వ్యవధి ఉండదు స్కాన్ అందరికీ చేయడానికి. సో ఆటోమేటిక్గా చూసే చెప్పగలం. హైదరాబాద్ వచ్చిన వాళ్ళకి మాత్రం అందరికీ నేను స్కాన్ చేయగలను, ఎందుకంటే వ్యవధి ఉండదు. విజయవాడలో ఆల్మోస్ట్ ఆ టైంలో 100-150 మంది పేషెంట్స్ వస్తారు కాబట్టి. సో ఆల్టర్నేట్గా విజయవాడ, వైజాగ్ వస్తాను. వైజాగ్లో మళ్ళీ అందరికీ స్కాన్ చేయడం పాసిబుల్ అవుతుంది. అలాగా అది ఇంకా ఆ వ్యవస్థ ఇంకా ఎస్టాబ్లిష్ అవుతుంది. ప్రిఫరబ్లీ అందరూ హైదరాబాద్కి వస్తే నాకు సుఖం, ఎందుకంటే ఇక్కడ ఉండే దగ్గర 75 మంది ఎంప్లాయీస్ ఓన్లీ వ్యారికోస్ వెయిన్స్ మీదే వాళ్ళ మొత్తం లైఫ్ని పెట్టుకొని దాన్ని డెడికేట్ చేసుకొని పనిచేస్తున్నారు.
సో ఈ వూండ్స్ని ఏంటంటే తగ్గించడానికి ఫస్ట్ స్కాన్ చేయాలి, చూడాలి, చూసి మనం ఆ వెయిన్స్ యొక్క ఫ్లోని కానీ సరిచేసి కొన్నాళ్ళు కట్లు కడితే చాలామందికి వూండ్ తగ్గిపోతుంది. అలా తగ్గని ఒక 5% మందికి అంత చేసిన తర్వాత కూడా పూర్తిగా తగ్గకపోతే అప్పుడు కొత్త చర్మం మార్పిడి చేసి తగ్గించవచ్చు. ఇప్పుడు మీకు కొత్త చర్మం మార్పిడి చేస్తే అది తగ్గదు. ఎందువల్లంటే మీకు అక్కడ ఫ్లో లేదు కాబట్టి. మనకి ఏదైనా నారు కానీ అంటుకోవాలంటే కింద నుంచి నీటి సరఫరా ఉండాలి. సో మనం ప్లాంట్ చేసిన చెట్టు పెరగాలంటే కింద నీటి సరఫరా ఉండాలి. సో ఇప్పుడు మీకు స్కిన్ గ్రాఫ్ట్ చేస్తే ఫెయిల్ అయిపోతుంది. సో లోపల ఫ్లోని సరిచేసి ఆ తర్వాత మనం ఫస్ట్ కట్లతో తగ్గించడానికి ట్రై చేస్తాం. అందరికీ స్కిన్ గ్రాఫ్ట్ చేయము. ఒక 5% మందికి, అంటే ఇన్ని కొన్ని వేల కొద్ది పేషెంట్స్లో 5% మందికి మాత్రం ఆ కొత్త చర్మం వేసి పూర్తిగా తగ్గించడం జరిగింది. సో నేను నెలకి 35 నుంచి 40 మందికి వూండ్స్కి తగ్గిస్తాను ఈ హైదరాబాద్ హాస్పిటల్లో. ఇది ఇండియాలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వూండ్స్ చేసిన వూండ్ కేర్ సెంటర్. సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, ఇది చేసుకుంటే తగ్గిపోతుంది, మీకు ఎటువంటి భయం లేదు. ఒకసారి కింద నెంబర్ కాల్ చేసి. అంతగా డ్యామేజ్ అయిన స్కిన్ గ్రాఫ్టింగ్ అనేది ఎట్లా చేస్తారంటే వేరే ఎక్కడైనా ఇన్నర్ పార్ట్స్ నుంచి ఏమైనా కొంత తీసుకోవడం అట్లా జరుగుతుందా? కరెక్ట్. ఒకవేళ స్కిన్ గ్రాఫ్ట్ అవసరము అని మనం నిశ్చయించుకుంటే ఫస్ట్ ఏంటంటే ఆ ఏరియాని క్లీన్గా పెట్టాలి. దాని మీద ఒక బ్యాక్టీరియా ఉన్నప్పుడు కూడా కొత్త చర్మం మనం తెచ్చిపెట్టినామంటే ఆ చర్మం అంతా ఇన్ఫెక్ట్ అయిపోతుంది. ఆ బ్యాక్టీరియా ఒక్కటి కూడా ఉండకుండా ఉండడానికి ఏం చేస్తామంటే ఫస్ట్ వూండ్ వ్యాక్ అని పెడతాం. వూండ్ వ్యాక్ అంటే పెడితే ఏం చేస్తుందంటే ఆ పుండు మీద ఉన్న చీమంతా ఒక మిషన్లోకి లాగేస్తాం. ఒక నీరు ఇట్లా ఒక పక్కన నీరు స్ప్రే అవుతుంది, ఇంకో పక్కన వ్యాక్యూమ్ ఉంటుంది. ఆ ఇరిగేషన్ వూండ్ వ్యాక్ పెట్టి మొత్తం ఆ చీముని తీసేస్తాం. ఆ తీసి ఒక మంచి బెడ్, అంటే ఒక నాట్లు నాటడానికి సరిపోయినట్టు ఒక భూమిని రెడీ చేసినట్టు అలాగనే మనం ఆ వూండ్ బెడ్ని క్రియేట్ చేస్తాం. అప్పుడు క్రియేట్ చేసి ఆ లోపల ఫ్లో అంతా మనం మళ్ళీ స్కానింగ్ చేసుకొని చూసుకొని కన్ఫర్మ్ చేసుకొని, అంటే కాళ్ళకి వెళ్ళే రక్తనాళాల బ్లాకేజ్ లేకుండా, వచ్చే రక్తనాళాల బ్లాకేజ్ లేకుండా, వెరికోస్ వెయిన్స్ కూడా లేకుండా ఉంది అని మనం నిశ్చయించిన తర్వాత అప్పుడు తొడ లోపల భాగం నుంచి చిన్న పల్చడి చర్మం, అంటే ఈ తొడ దగ్గర తీసిన దగ్గర మళ్ళీ ఏం డిఫెక్ట్ ఉండదు, ఒక పార్ట్ అంటే స్ప్లిట్ థిక్నెస్ ఒక పార్ట్ చిన్న థిన్ పార్ట్ తీసేసి ఆ భాగంలో వేసి అతికి పెట్టుకుంటే పూర్తిగా అతికిపోతాయి. సో ఇది ఒక అంటే ఈ చేయడానికి ఇప్పుడు మామూలుగా స్కిన్ గ్రాఫ్ట్ ఎక్కడైనా చేస్తారు. ఈ చేయడానికి బ్యాక్గ్రౌండ్లో వాస్కులర్ సిస్టమ్ గ్యారంటీగా బాగుందా లేదా అని నిశ్చయించగలిగితేనే ఆ స్కిన్ గ్రాఫ్ట్ పనిచేస్తుంది. ఆ వాస్కులర్ సిస్టమ్ బాగు చేయకుండా స్కిన్ గ్రాఫ్ట్ చేస్తే వాల్యూ లేదు. సో అది అక్కడ మేము వీఆర్ బెటర్ బికాస్ మేము ప్రతి పేషెంట్కి కలర్ డాప్లర్ ఫ్రీగా స్కాన్ చేస్తూనే ఉంటాం. మా దగ్గర నా ఎవిస్ హాస్పిటల్లో 9 కలర్ డాప్లర్ మెషిన్స్ ఉన్నాయి. సో ప్రతి పేషెంట్కి ఎప్పుడు పడితే అప్పుడు ఏమాత్రం 1% డౌట్ ఉన్న ఆపరేషన్ తర్వాత కూడా స్కాన్ చేసి చూసేసుకుంటుంటాం మా నమ్మకం కోసం. సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. మీరు విజిట్ చేసే వైజాగ్లో కానీ, విజయవాడలో కానీ, బెంగళూరులో కానీ, హైదరాబాద్లో కానీ ఎవరైనా సమ్ అదర్ ప్లేసెస్ నుంచి వచ్చి ఇన్ని రోజులు ఈ సమస్యను నెగ్లెక్ట్ చేశాం కదా, ఇక వెంటనే మాకు ట్రీట్మెంట్ ఇచ్చేయండి అంటే కుదురుతుందా? పాసిబిలిటీ ఉంటుందా వాకింగ్ ట్రీట్మెంట్? అబ్సల్యూట్లీ అండి. మన దగ్గరకు వచ్చే ఇప్పుడు లైక్ లాస్ట్ మంత్ 168 వారికోస్ వెయిన్స్ ఆపరేషన్ చేసాం. అందులో 75-80 దాకా అసలు వాళ్ళు అప్పటికప్పుడు వచ్చి ఎక్కడో విని ఇక్కడ దగ్గర ఇంకో దగ్గర ఫెయిల్ అయ్యి లేకపోతే కొన్ని ఏళ్లగా దీని మీద బాధపడుతూ దాన్ని సాల్వ్ చేయలేక వచ్చి అప్పటికప్పుడు డిసైడ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇలాగే వేరే ఊళ్ళ నుంచి, వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. బెంగాల్ నుంచి చాలామంది వస్తారు, బీహార్ నుంచి చాలామంది వస్తారు, శ్రీలంక నుంచి, బంగ్లాదేశ్ నుంచి, కంట్రీస్ నుంచి కూడా వస్తారు. సో దీనికి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. డే కేర్ ప్రొసీజర్ మా దగ్గర 15 minutes పడుతుంది మా లేటెస్ట్ ఎక్విప్మెంట్ ద్వారా. అండ్ అది చేసుకుని 1 గంట 45 నిమిషాలకి ఇంటికి వెళ్ళిపోవచ్చు. అంటే ఇండియాలోనే వన్ అండ్ ఓన్లీ వారికోస్ వెయిన్స్ క్లినిక్ అనుకోవచ్చా మీది? ఇండియాలో మోస్ట్ కాంప్రిహెన్సివ్ వాస్కులర్ క్లినిక్ మాదేనండి. ఎందుకంటే ఇక్కడ 3 వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి మనం ఈ వారికోస్ వెయిన్స్కి ఇందాక చెప్పినట్టుగా లేజర్ అన్నాను, 10 నిమిషాలు అన్నాను, అదేనా 1 గంటకి వెళ్ళిపోవచ్చు అన్నాను. బట్ అది జస్ట్ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మనం స్కాన్ చేసి ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసామా. సెకండ్, మనం ఇంకొక పేషెంట్ చెప్పినట్టుగా కాళ్ళ పుళ్ళు ఉంటే ఆ పుళ్ళు తగ్గించే వ్యవస్థ పూర్తిగా ఎస్టాబ్లిష్ అయిందా లేదా. మీరు ఇందాక నోటీస్ చేస్తే ఆ పేషెంట్ నాకు వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి డాక్టర్ గారు సాల్వ్ చేయండి అని చెప్పలా, నాకు వెరికోస్ వెయిన్స్ వల్ల పుండ్లు వచ్చాయి డాక్టర్ గారు దానికి సాల్వ్ చేయండి అన్నారు. సో చాలా మంది డాక్టర్స్ ఏం చేస్తున్నారంటే అనెతికల్గా ఈ వెరికోస్ వెయిన్స్కి లేజర్ మాత్రమే చేసేసి ఆ పుండుకి మరి ఇంకో పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయారు నాకు తెలియదు అంతా అర్థం కాదని చెప్తున్నారు. అది చాలా పొరపాటు. ఆ పుండు కూడా పూర్తిగా తగ్గించేదాకా పేషెంట్తో మనం ఉండాలి. దానికి సరిపోయిన కొంతమంది కొన్నిసార్లు బ్యాండేజింగ్, కొన్నిసార్లు స్కిన్ గ్రాఫ్ట్. సో ఏదైతేనేమి మన దగ్గర పూర్తిగా ఎస్టాబ్లిష్డ్ వూండ్ కేర్ డిపార్ట్మెంట్ ఉంది. అన్ని రకాల పుళ్ళు తగ్గించే ఒక డిపార్ట్మెంట్ ఉంది. అది మా సెకండ్ ఘనత. మూడోది ఏంటంటే ఈ వెరికోస్ వెయిన్స్ కొన్ని ఏళ్లగా నెగ్లెక్ట్ చేస్తే కాళ్ళు బాగా వాచిపోయి ఏనుగు కాళ్ళు లాగా అవుతాయి. దాన్ని లింఫడీమా అంటారు. ఈ లింఫడీమా కూడా పూర్తిగా తగ్గించి ఆ కట్లు కట్టి ఆ వాపుని పూర్తిగా తీసేసే వ్యవస్థ కూడా ఉందన్నమాట. ఏనుగు కాళ్ళు అంటే ఫైలేరియా అంటారు, లింఫడీమా అంటారు. ఇవన్నీ కూడా తగ్గించవచ్చు. సో ఈ వెరికోస్ వెయిన్స్ అంటే లేజర్ చేసి వదిలేయడం కాదు, దీని ముందు కూడా పరీక్షలు చేయాలి. దీని తర్వాత కూడా వాళ్ళు ఏమైనా ప్రాబ్లం వెనక్కి వచ్చిందంటే మళ్ళీ స్కాన్ చేసి చూసుకోవాలి. ఏ డాక్టర్ అయితే స్కాన్ చేస్తారో వాళ్ళే మీకు ఆపరేట్ చేయాలి.
ఏదైతే మీకు ఆ వూండ్ ఉందో అది కూడా పూర్తి తగ్గించాలి, ఏదైతే లింఫెడియం ఉందో అది కూడా పూర్తి తగ్గించాలి. ఇవన్నీ నేను 2013లో ఇండియా వచ్చేటప్పటికి రెవల్యూషనరీ థింగ్స్ అండి. ఎవరూ చేయట్లేదు, ఎవరు కూడా ఫుల్ ఫ్లెజ్గా చేయట్లేదు. లేజర్ చేసేవాళ్ళు ఒకళ్ళంట, ఇంకోళ్ళు ప్లాస్టిక్ సర్జరీ అంట, ఆ లింఫెడియం పలానా ఇంకోళ్ళంట, అసలు ఆ కాళ్ళు ఏనుకాలు వచ్చే వాళ్ళకి అసలు పట్టించుకునే వాళ్ళే కాదు. ఈ మంత్ 18 మందికి చేసాం. సో ఇదంతా కలిపి కలుగుటి ఒక దగ్గర తీసుకొచ్చి ఒక రూఫ్ కింద చేయడం అనేది అది రెవల్యూషనరీ ఆస్పెక్ట్. వూండ్స్ దాకా కాకుండా కొంచెం ఎర్లీగానే వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నారనుకోండి, వాళ్ళకి రిలీఫ్ అనేది ఇమీడియట్గా ఉండొచ్చు అంటారా? అబ్సల్యూట్లీ అండి. ఎర్లీ స్టేజెస్లో వస్తే 4-5 డేస్ 7 డేస్ లోపల పూర్తిగా మనకు నొప్పులు బాధలు తగ్గిపోతాయి. ఇన్ఫాక్ట్ పేషెంట్ ఆపరేషన్ అయ్యి ఇంటికి వెళ్తున్నప్పుడే చెప్తారు ఐమ్ ఫీలింగ్ మచ్ బెటర్ అనేసి. కాకపోతే దురదృష్టవశాత్తు నేను నాకు చెప్పినట్టుగా మనకు వచ్చే 60% మంది 50 నుంచి 60% మంది కాళ్ళ పుళ్ళు పడిన తర్వాత, లేదా కాళ్ళు బాగా ఎర్రగా, లేదంటే వేరే దగ్గర చేయించుకొని ఫెయిల్ అయిన తర్వాత ఇలా రావడం జరుగుతుంది. అలాంటి వాళ్ళు డెఫినెట్గా కొంత ఎక్కువ టైం పడుతుంది, బట్ వాళ్ళు కూడా చాలామంది తగ్గి పూర్తిగా క్యూర్ అవుతుంది. బట్ ఓవరాల్గా కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాం, పని ఎక్కువ ఉంటుంది, బట్ తగ్గుతుంది. 80% వంశపారంపర్యంగా వస్తుంది అని చెప్పారు కదండి. అంటే అలా ఫ్యామిలీస్లో రన్ అవుతున్నప్పుడు రాకుండా మేనేజ్ చేయడం ఏమన్నా మన చేతుల్లో ఉంటుందా? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. చాలా మంది అడుగుతుంటారు, మీరు ఇలా డాక్టర్ గారు మరి 85% అన్నారు, మరి మా ఇంట్లో ఉంది, నేను భయపడుతున్నాను ఇలా చెప్తుంటారు. సో ఫస్ట్ థింగ్ అంటే ఇక్కడ భయపడాల్సిన అవసరం ఏం లేదండి. ఈ వారికోస్ వెయిన్స్ పూర్తిగా 100% తగ్గించే కొత్త ప్రొసీజర్స్ రకరకాలు వచ్చాయి. మనం ఇప్పుడు దాకా లేజర్ గురించి మాట్లాడడం, ఇంకా నెక్స్ట్ జనరేషన్ గ్లూ అనేవి వచ్చింది. ఇలాగ ఏదైనా చేసి పూర్తిగా తగ్గించేసేయచ్చు, ఇది ప్రాబ్లం కాదు. సెకండ్ థింగ్, హౌ డు ఐ ప్రివెంట్ ఇట్? ప్రివెన్షన్కి నిజంగా ఏం లేదండి. యూ కాంట్ చేంజ్ ద జీన్స్ యూ ఇన్హెరిట్. మనకు వచ్చే జనువుల్ని మనం మార్చలేము, కాబట్టి ప్రివెన్షన్ పెద్దగా ఉండదు. బట్ ఓవరాల్గా ఏంటంటే ఫ్రీక్వెంట్గా కదులుతూ, పిక్క భాగాన్ని ఫ్రీక్వెంట్గా కదుపుతూ, కంటిన్యూస్గా మూవ్మెంట్ చేసుకుంటూ, వెయిట్ నార్మల్గా మెయింటైన్ చేస్తే, నా దగ్గరకు వచ్చే దగ్గర 60% పేషెంట్స్ ఓవర్ వెయిట్ ఉంటారు. అలాంటి ఓవర్ వెయిట్ ఉంటే ప్రాబ్లం వస్తుంది, వెరికోసిస్ పెరిగే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు వెయిట్ నార్మలైజ్ చేసుకోవడం చాలా ట్రై చేయాలి. ఓకేనండి డాక్టర్ రాజా వి కొప్పాల గారు, థ్యాంక్స్ ఇలాట్ అండి. విన్నారు కదా, కాళ్ళ నొప్పులతోటి లేదా కలర్ మారడంతో, బరువు ఎక్కడంతో, నీరు పట్టినట్టుగా ఉండడం, ఇలాంటి లక్షణాలతో ఇంకా బాధపడాల్సిన అవసరం లేదని, చాలా తేలిగ్గా లేజర్ ట్రీట్మెంట్ అందించగలుగుతున్నారని, ఈ ట్రీట్మెంట్కి సేమ్ డేనే డిశ్చార్జ్ అయ్యి వీలైనంత త్వరగా వాళ్ళు ఎర్లీగా వెళ్తే ఎర్లీగా రిలీఫ్ పొందొచ్చని, లేట్ అయ్యే కొద్ది కాంప్లికేషన్స్కి గురవడం, డీవీటీ లాంటి సమస్యలకు గురవడం, వూండ్స్ ఏర్పడడం, అప్పుడు ట్రీట్మెంట్ కూడా ఇంకా ఎక్కువ టైం పట్టడం జరుగుతుంది. కాబట్టి ఇక నుంచి అయినా కేర్ తీసుకుని ఈ ట్రీట్మెంట్ తీసుకుని ఫ్రీ ఆఫ్ కాస్ట్ డాప్లర్ టెస్ట్ చేయించుకుని అసలు సమస్య ఏంటో తెలుసుకొని పరిష్కారం పొందవచ్చని ఏవిస్ హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజా వి కొప్పాల గారు తెలియజేశారు. ఇది ఇవాల్టి హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.